తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోరు తారాస్థాయికి చేరింది. ఈ రోజు నుంచే టీవీకి ప్రచారం నిర్వహించనుంది. పెరంబూర్ నుంచి టీవీకి అధినేత ప్రచారం ప్రారంభించబోతున్నారు. చెన్నైలో 5 చోట్ల ఎన్నికల ప్రచారానికి ఏర్పాట్లు చేస్తారు. ఇక పెరంబూర్ నుంచి టీవీకి అధినేత విజయ్ పోటీ చేస్తున్నారు. నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. విజయ్ కొలత్తూరు నుంచి సీఎం స్టాలిన్ కూడా పోటీ చేస్తున్నారు. ఇక పెరంబూర్ తిరుచి ఈస్ట్ నుంచి విజయ్ బరిలోకి దిగనున్నారు. మొత్తం 234 స్థానాల్లో టీవీకి పోటీ చేయనుంది. విల్లివాక్కం నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అర్జున పోటీ చేయనున్నారు. ఇక డీఎంకే టీవీకి మధ్య ఎన్నికల పోరుంటుందని విజయ్ అంటున్నారు. తమిళనాడులో వాలంటరీ వ్యవస్థ తీసుకొస్తామని విజయ్ ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి విజయ్ ఎలా ప్రచారంలో దూసుకెళ్తారనేది ఆసక్తిగా మారింది. పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహరావు జాయిన్ అవుతున్నారు. నరసింహరావు, ఓవరాల్గా తమిళనాడు ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మరోవైపు అటు డీఎంకే ఇటు అన్నా డీఎంకే టీవీకే 2 పార్టీలతో పోటీ పడాల్సి వస్తోంది. సో ఎలా ఉండబోతుందని కొంచెం ప్రచారం విజయ్ది? ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు నుంచి తమిళనాడు వ్యాప్తంగా ప్రారంభం కాబోతుంది. ఏప్రిల్ 23న ఎలక్షన్స్ జరగబోతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఈ రోజు నుంచి ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు, ముఖ్య నేతలంతా నామినేషన్ దాఖలు చేసేందుకు ఈ రోజు మంచి రోజు కావడంతో తమిళనాడులో ఈ రోజు మంచి రోజుగా భావిస్తారు. అందుకోసమే మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:30 మధ్య మంచి ముహూర్తాలు ఉన్నట్టుగా తెలవడంతో ఇద్దరు అగ్రనేతలు, ఇటు స్టాలిన్, డిఎంకే అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ రోజు 12:30 గంటల ప్రాంతంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదేవిధంగా టీవీకే అధినేత విజయ్ కూడా 12 గంటల ప్రాంతంలో నామినేషన్ దాఖలు చేస్తున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తానికి గ్రేటర్ చెన్నైకి సంబంధించి ఫోకస్ గా ఇటు డిఎంకే గానీ అదేవిధంగా టీవీకే ప్రచారం ని ఈ రోజు ప్రారంభించున్నారు. కొంత పట్టణ ప్రాంతానికి సంబంధించి గ్రిప్ ఉండాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పోటీ చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. టీవీకేకి సంబంధించి పూర్తిగా కొంత అర్బన్ ప్లేస్ లో కన్నా రూరల్ ప్లేసెస్ లో అతనికి అడ్వాంటేజ్ ఉందని ఒక ప్రచారం జరిగినప్పటికీ పట్టణ ప్రాంతాల్లో కూడా టీవీకే పార్టీకి మంచి పట్టుందని నిరూపించడానికి రెండు చోట్ల నుంచి ఆయన పోటీ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. తమిళనాడు చరిత్ర ఒకసారి చూస్తే ఖచ్చితంగా అగ్రనేతలు చాలా మంది కూడా 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. గతంలో ఎంజీఆర్ నుంచి తీసుకుంటే జయలలిత వరకు, జయలలిత అయితే ఏకంగా 4 నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేసి అప్పట్లో రాజకీయంగా సంచలనం సృష్టించారు. తర్వాత దాన్ని కోర్టు తిరస్కరించినప్పటికీ ఇలాంటి 2 చోట్ల నుంచి పోటీ చేసే అనేది సంస్కృతి తమిళనాడులో చాలా మంది ముఖ్య నేతలు చేశారు కనుక అదే బాటలో ఇతడు ప్రయాణిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఆయన ఎంచుకున్న నియోజకవర్గం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. దాదాపు ఇప్పటి వరకు 16 సార్లు ఆ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 9 సార్లు అసెంబ్లీ నియోజకవర్గంలో డిఎంకే గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. డిఎంకేకి హార్డ్ కోర్ గా చాలా బలమైన స్థానంగా దాన్ని చెప్పుకుంటారు. పెరంబూర్ కు సంబంధించినంత వరకు ఆ నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకోవడం వల్ల డిఎంకే నుంచి గట్టి పోటీని ఎదుర్కొనే అవకాశం ఉంది. కానీ యాజ్ ఎ లీడర్ గా ఖచ్చితంగా తాను ఎలాంటి ఫైట్ నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న ఒక ఇమేజ్ ని పార్టీ స్థాయిలో ముఖ్యంగా పబ్లిక్ లో ఇచ్చేందుకే టీవీకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఒక గట్టి పోటీ మాత్రం అక్కడ ఉండే అవకాశం ఉంది. అందుకోసం ఆయన 2 నియోజకవర్గాలు ఎంచుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక ప్రచార చర్యలకి సంబంధించినంత వరకు ఇద్దరు అగ్రనేతలు ఇవాళ ప్రచారాన్ని కొంత ఒక రకంగా ప్రారంభిస్తున్నట్టుగానే చెప్పుకోవాలి. విజయ్ మాత్రం అఫీషియల్ గా తాను ప్రచారాన్ని లాంచ్ చేస్తున్నట్టుగా ఈ రోజు చెప్పారు. డిఎంకే మాత్రం రేపటి నుంచి స్టాలిన్ ప్రచారం ప్రారంభమవుతుంది. కానీ ఈ రోజు ఆయన చెన్నై పట్టణానికి సంబంధించినంత వరకు అక్కడ కొంత ప్రచారం చేసి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మేనిఫెస్టోలు ప్రధాన పార్టీలు ప్రకటించాయి. దానికి సంబంధించి అనేక ఉచితాలు, మనం ఎప్పుడు తమిళనాడు ఎలక్షన్స్ చూసినా ఉచితాలు అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది. ఏ రాష్ట్రంలో లేని స్కీమ్స్, ఉచితాలు ప్రకటించడంలో అక్కడ రాజకీయ పార్టీలు పోటీ పడతాయి. అదే రకమైన పరిస్థితి మనం చూసాము. ఉచితంగా ఫ్రిడ్జ్లు, టీవీలు ఇవ్వడం. ఇప్పుడు డిఎంకే కూడా నిన్నిచ్చిన ప్రధానమైన దాంట్లో ఒకటి ఏంటంటే 8,000కు సంబంధించిన ఒక కూపన్ ఇస్తారు అందరికి, ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ 8,000 కూపన్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన టీవీ, ఫ్రిడ్జో లేకపోతే ఇంకేదైనా వేరే దాన్ని కొనుక్కోవడానికి వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నట్టుగా చెప్పచ్చు. సో ఈ రకంగా పబ్లిక్ ని ఆకట్టుకునే విషయానికి సంబంధించినంత వరకు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. కానీ టీవీకే విజయ్ మాత్రం కొంత ఎడ్యుకేషన్ పైన ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనిపించింది. దాదాపు ఒక విద్యార్థి పైన 20 లక్షలకు పైగా ఖర్చు అయినా తాను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, నా ప్రయారిటీ మొత్తం ఎడ్యుకేషన్, విద్య, అదే విధంగా హెల్త్ పైన ఉంటుంది కనుక ఈ 2 రంగాలకు ఎక్కువగా ఫోకస్ చేస్తారని ఆయన చెప్పారు. సో అర్బన్ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆయన ఎక్కువగా ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పటికే ఏఐడిఎంకే కూడా దీనికి సంబంధించినంత వరకు మేనిఫెస్టోని విడుదల చేసింది. ఆ పార్టీ నేతలు కూడా ఇప్పటికే కొంత ప్రచారంలో పాల్గొంటున్న పరిస్థితి కనిపించింది. మొత్తానికి తమిళనాడుకు సంబంధించి ఈ రోజు నుంచి ఒక రకంగా ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. విజయ్ తో పాటు స్టాలిన్ కూడా ఈ రోజు నుంచి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించిన అగ్రనేతలు కూడా రేపటి నుంచి తమిళనాడు వ్యాప్తంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. డెఫినెట్ గా నరసింహరావు, ఒకవైపు బీజేపీ అంతే బలంగా ప్రయత్నిస్తోంది ఎలాగైనా సరే బలపడాలని అక్కడ అన్నా డిఎంకేతో, మరోవైపు డిఎంకే కాంగ్రెస్ కూటమి. అంటే సినీ నటులు రాజకీయాలు శాసిస్తూ తమిళనాడులో కొత్త ఏం కాకపోయినా గతంలో ఉన్నంత ఎఫెక్ట్ ఇప్పుడు ఉంటుందనుకోవచ్చా?
ఒకవైపు విజయ్కి ఫ్యాన్స్ ఏ స్థాయిలో మనకు తెలుస్తుందే, కానీ ఆ క్రౌడ్ పుల్లింగ్ అంతా ఓట్ పుల్లింగ్గా మారే అవకాశం ఉంటుందనుకోవచ్చు. ఎందుకంటే రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది నటినట్ల తర్వాత చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ పెద్దగా సక్సెస్ అయిన సందర్భాలు కనిపించలేదు. ఇప్పుడు ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది, కానీ ఏ స్థాయిలో పోటీస్తారనుకోవచ్చు. మీరు అన్నట్టుగా తమిళనాడు రాజకీయాల్లో సినీ రంగానికి సంబంధించి విడదీయరాని సంబంధం ఉంది. ఎంజీఆర్ నుంచి జయలలిత వరకు సక్సెస్ అయిన నాయకులు ఉన్నారు. మనం తీసుకుంటే ఎంజీఆర్ మన పెద్ద నాయకుడిగా తమిళనాడు రాజకీయాలకు సంబంధించినంత వరకు పెద్ద నాయకుడిగా చూస్తారు. కరుణానిధి కూడా సినీ రంగం నుంచి రచయితగా ఆయన వచ్చారు. జయలలిత కూడా చాలా పెద్ద నాయకురాలుగా ఎదిరారు. కానీ ఆ తర్వాత వచ్చిన సినీ రంగానికి సంబంధించిన నాయకులు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారని మనం చెప్పుకోవచ్చు. మీరు అన్నట్టుగా అది కమల్ హాసన్ కావచ్చు, రజనీకాంత్ అయితే రాజకీయ పార్టీలోకి వస్తా అన్నాడు, కానీ ఆయన రాజకీయ పార్టీ పెట్టను అనే కన్ఫ్యూజన్ లోనే ఆయన మొత్తానికి రాజకీయాల్లో దూరంగా ఉన్నాడు. కమల్ హాసన్ ఒక రాజకీయ పార్టీని స్థాపించినప్పటికీ ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయట్లేదు. ఆయన పార్టీ కూడా ఎన్నికలకు దూరంగా ఉంది. కేవలం డిఎంకేకి మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఆయన ప్రస్తుతం ఆయనకు రాజ్యసభ అవకాశం కల్పించడంతో ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కమల్ హాసన్ ఉన్నారు. కానీ ఆయనకు సంబంధించిన పార్టీ ఎలక్షన్స్ లో పోటీ చేయట్లేదు, కానీ డిఎంకేకి మద్దతు ఇచ్చింది. ఇక విజయ్ ఫ్యాక్టర్ వస్తే ఖచ్చితంగా ఈసారి తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఫ్యాక్టర్ చాలా స్పష్టంగా ఉంటుందని అన్ని పార్టీలు అంగీకరిస్తున్నాయి. దాదాపు 10 నుంచి 15 ఓటు శాతానికి సంబంధించి ఆయన వైపు ఉన్నట్టుగా కొంత ప్రచారం జరుగుతున్నప్పటికీ క్యాడర్ బేస్డ్ పార్టీయా కాదా ఏది అనేది కూడా క్లారిటీ లేదు. ఒక సినీ రంగానికి సంబంధించిన పెద్ద హీరో వచ్చినప్పుడు హడావిడి ఉంటుంది, కానీ అది ఓటర్ల దగ్గరికి వచ్చే వరకు అది ఏ రకంగా ఉంటుంది. ఇది చాలా రాష్ట్రాలకు మనకు సంబంధించి ఎన్నికల సందర్భంగా ఇది కనిపించింది. ఒక నటుడిగా అభిమానిస్తారు, కానీ ఓటింగ్ దగ్గరకు వచ్చే వరకు మాత్రం రాజకీయంగా ఈక్వేషన్స్ మారుతాయని అనేక సందర్భాల్లో మనకు కూడా క్లారిటీ వచ్చింది. కానీ విజయ్ అలా చెప్పట్లేదు. ఖచ్చితంగా నేను కరెక్ట్ అయి ఉన్నాను, కామన్ పబ్లిక్ కరెక్ట్ అయి ఉన్నాను. ఇక్కడ రాజకీయాలు పూర్తిగా ఏఐడిఎంకే డిఎంకే కూడా పూర్తిగా జాతీయ పార్టీలకు సంబంధించి ఒక పార్టీ కాంగ్రెస్ తో కనెక్ట్ అయ్యింది, ఇంకొక పార్టీ బీజేపీతో కనెక్ట్ అయ్యింది, కానీ లోకల్ ఫ్యాక్టర్ లేదు. నేను పూర్తిగా లోకల్ ని, అందుకోసమే ఏ కూటమి వైపు లేను, బీజేపీ వైపు లేను, కాంగ్రెస్ వైపు లేను అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఖచ్చితంగా ఆయన ఇంపాక్ట్ కొంతవరకు ఉంటుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ ప్రచారం సరిలి కానీ ఆయన మాట్లాడే తీరు కానీ హామీలను కానీ పూర్తిగా పరిశీలిస్తే కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. థ్యాంక్ యూ నరసింహారావు.